మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఆహారం తీసుకోవటం కానీ, మాట తడబాటు కానీ, శ్వాస ఇబ్బంది కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు. మన పని మనం చేసుకుంటూ ఉంటాం. జ్వరం మాత్రమే ఉంటుంది, కొంచెం నీరసించవచ్చు. బట్ అట్లా కాకుండా మనిషి మాట తడబడుతూ, మనం పిలిచినప్పుడు సరిగ్గా పలకకుండా, శ్వాస ఇబ్బంది పడుతూ ఉండి, ఒకవేళ బీపీ చూసినప్పుడు బీపీ లోలో ఉంటే అది ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. అది సెప్సిస్కి దారితీస్తుందని అర్థం చేసుకో. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తినకుండా అలా ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళని నేను గమనిస్తూ ఉంటాను. ఇంట్లో ఉంటారు పాపం వాళ్ళు. వీళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళు మింగుతూ ఉంటారు. సరిగ్గా తినటం లేదు డాక్టర్ గారు, 2 రోజుల నుంచి పెద్దగా ఆహారం వెళ్ళటం లేదు, పిలిచినా కూడా నీరసంగా మాట్లాడుతుంది, పలకట్లేదు అంటారు. నడిపే కూర్చోవటం లేదు. ఇది మీరేమనుకుంటారంటే ఇది నీరసం అనుకుంటారు. ఇది నీరసం కాదు. ఇది మనిషికి ఇన్ఫెక్షన్ సెప్సిస్ లోకి మారినప్పుడు అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ తప్పినప్పుడు అవయవాల్ని దెబ్బతీసి, అది కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ఊపిరితిత్తులు అవ్వచ్చు, గుండె అవ్వచ్చు, ఏ అవయవాన్నైనా, రక్త కణాలు అవ్వచ్చు, దెబ్బతీసినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ఆ ఏర్పడిన మార్పులతో పాటు వ్యాధి నిరోధక శక్తి దారి తప్పినప్పుడు మనిషి ప్రవర్తన నెమ్మదిస్తుంది. ఈ నెమ్మదించటాన్ని నీరసం అనుకోవటం వల్లే ప్రాబ్లం వస్తుంది. సమాధానం చెప్పడం స్లోగా చెప్తూ ఉంటారు, కొంచెం అయోమయంగా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఈ అయోమయంగా ఆన్సర్ చెప్పేదాన్ని గమనించరు. ఇది అయోమయంగా చెప్పడం, తినకపోవటం వల్ల వీళ్ళు ఇలా చెప్తున్నారు అనుకుంటారు, కానీ తినకపోవటం వల్ల కాదు, ఇన్ఫెక్షన్ దారి తప్పటం వల్ల అనేది తెలుసుకో. దురదృష్టవశాత్తు లేదా బీపీ చూసినా కొంత బీపీ తక్కువ ఉన్నా కూడా వెంటనే మనం రెస్పాండ్ అవ్వచ్చు. ఈ విషయాల్ని మనం చాలా ముందుగా గమనించాలి.